తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులే కొనసాగుతున్నాయి. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక్కొక్కటిగా చికిత్సలు అందిస్తున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో పాటు మధుమేహం, హృద్రోగ సమస్య, ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టడంతో వాటిని తగ్గించేందుకు అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం ఎయిమ్స్ నుంచి 3 వైద్య నిపుణుల్ని చెన్నై అపోలోకి రప్పించారు. సమగ్ర వైద్య చికిత్సను అందించేందుకు ఆమె సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలమే ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందాల్సి ఉందని చెన్నైలోని అపోలో ఆసుపత్రి పేర్కొంది. మధుమేహం, ఊపిరితిత్తుల సమస్య, హృద్రోగ సమస్య, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా సమగ్ర వైద్య చికిత్సా ప్రక్రియను ఆమెకందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రాత్రి 2 పేజీల ఆరోగ్య బులెటిన్ను విడుదల చేసిన అపోలో వైద్యులు వివిధ రకాల చికిత్సలకు సంబంధించి నిపుణులు ఆమెకు వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎయిమ్స్కు చెందిన ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు డాక్టర్ ఖిల్నాని, హృద్రోగ నిపుణుడు డాక్టర్ నితీష్ నాయక్, అత్యవసర చికిత్సా వైద్య నిపుణుడు అంజన్ త్రిఖా ఆమెకు అత్యవసర చికిత్సలను నిర్వహించారు. 2 రోజుల పాటు ఈ బృందం ఇక్కడే ఉండి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనుంది. అటు స్థానిక వైద్య నిపుణుల బృందంతో కలిసి అవసరమైన వైద్యాన్ని అందించాలని నిర్ణయించారు. అటు లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బెలే కూడా మరోమారు అక్కడి నుంచి వచ్చి జేకు వైద్యం చేస్తున్నారు. బెలే కూడా ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు అత్యవసర వైద్య చికిత్సా నిపుణుడిగా స్థానిక అపోలో వైద్య బృందానికి, ఎయిమ్స్ వైద్యులకు జేకు చేయాల్సిన వైద్యంపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. చికిత్సా ప్రక్రియలో భాగంగా ఆమెకు శక్తివంతమైన యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు ఇతర మందులను కూడా అందిస్తున్నారు. మరోవైపు ఆమెకు రేడియాలజీ పరీక్షలు కూడా నిర్వహించి ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న జేకు కృత్రిమ శ్వాసను కూడా కొనసాగిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏ తేడా వచ్చినా తక్షణం స్పందించేందుకు అపోలో వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతంలోనూ ఆమె తీవ్రమైన మధుమేహ వ్యాధితో పాటు ఆస్తమాతో బాధపడిన కారణంగా అందుకు తగినట్లుగానే వైద్య చికిత్సను అందిస్తున్నామని అపోలో ఆసుపత్రి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమెకు అందిస్తున్న కృత్రిమ శ్వాసను కొనసాగిస్తున్నామని, నెబులైజేషన్ ప్రక్రియ, ఊపిరితిత్తుల్లో నెమ్ము పోయేందుకు అవసరమైన మందులు అందిస్తున్నట్లు పేర్కొంది. శక్తివంతమైన యాంటీబయోటిక్స్, ఆహారాన్ని, ఈ చికిత్సలకు అనుబంధంగా వైద్యాన్ని అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వరుస చికిత్సలను అందించేందుకు సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూసేందుకు శశికళ సమీప బంధువు, మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ వచ్చినప్పటికీ అనుమతించకపోవడంతో ఆయన గేటు బయట నుంచే వెనుదిరిగారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు గేటు బయట పూజలు నిర్వహించారు. మరోవైపు జయ ఆరోగ్యం మెరుగుపడి ముఖ్యమంత్రిగా అధికార విధులు నిర్వర్తించేంత వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలంటూ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.